నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది కేవలం అరవింద్ ఘనత కాదు, తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేశానని అన్నారు. బోర్డు ఏర్పాటే కాదు, క్వింటాల్ పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలి, ఇతర దేశాల నుంచి వస్తున్న దిగుమతులను నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. స్పైసెస్ పార్క్లోకి పరిశ్రమలను తీసుకొస్తే యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు? పసుపు బోర్డు కాదు, స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిండ్రా? తీసుకురాలే. స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది. ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కార్ ఎందుకు ఇచ్చినట్టు?